ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. ఆహారం మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, ఛాతీలో అసౌకర్యం, క్రమంగా బరువు తగ్గడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ కిషన్ నున్సావత్ సూచించారు. బుధవారం పట్టణంలోని శాలిని రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆహారం మింగలేక ఇబ్బంది పడడానికి కారణం అకాలేషియా కార్డియా అనే అరుదైన అన్నవాహిక వ్యాధికి సంకేతాలు కావచ్చని తెలిపారు. ఆధునిక గ్యాస్ట్రోఎంటరాలజీ సాంకేతికలో భాగమైన పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ ద్వారా ఎటువంటి పెద్ద శస్త్రచికిత్స, బాహ్య కోతలు లేకుండానే ఈ సమస్యకు సమర్థవంతమైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని వివరించారు. ఈ విషయాన్ని నిరూపించేలా నల్గొండకు చెందిన 52 ఏళ్ల మహిళకు ఇటీవల మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక POEM చికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి రావడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో టైప్ 2 అకాలేషియా కార్డియా ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. అనంతరం కన్సల్టెంట్ వైద్య బృందం నోటి ద్వారానే నిర్వహించే అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానమైన POEM చికిత్సను విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడి ఆహారం మింగడంలో ఉన్న ఇబ్బందులు తొలగి మంచి ఆరోగ్యంతో కోలుకున్నారని తెలిపారు. అకాలేషియా కార్డియాలో అన్నవాహిక దిగువ భాగంలోని కండరాలు సరిగా సడలకపోవడంతో ఆహారం కడుపులోకి వెళ్లకుండా అడ్డంకి ఏర్పడుతుందని వివరించారు. గతంలో ఇలాంటి సమస్యలకు పెద్ద శస్త్రచికిత్స అవసరమయ్యేదని, ప్రస్తుతం POEM సాంకేతికతో ఎటువంటి బాహ్య కోతలు లేకుండానే అత్యల్ప జోక్యంతో చికిత్స అందించగలుగుతున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా రోగులకు తక్కువ నొప్పి, త్వరగా కోలుకోవడం, ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండాల్సి రావడం, దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని చెప్పారు. ఆహారం మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి రావడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్టును సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ గోర్కంటి పవన్, మలక్పేట యశోద హాస్పిటల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదురా మాట్లాడుతూ ఆహారం మింగలేక ఇబ్బంది పడుతున్న వారికి అత్యాధునిక POEM చికిత్సతో అకాలేషియా కార్డియాకు శాశ్వత పరిష్కారం ఉంటుందని తెలిపారు. అత్యాధునిక థెరప్యూటిక్ ఎండోస్కోపీ సదుపాయాలు, ఆధునిక గ్యాస్ట్రోఎంటరాలజీ మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన నిపుణులతో క్లిష్టమైన జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు కూడా అత్యాధునిక మినిమల్ ఇన్వెసివ్ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. సాంకేతికత, శాస్త్రీయ చికిత్సా విధానాలు, బహుళ విభాగాలు, నిపుణుల సమన్వయంతో అన్నవాహిక, జీర్ణాశయం, కాలేయం, క్లోమం, పేగులకు సంబంధించిన క్లిష్టమైన వ్యాధులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ శ్రీకాంత్, SK సుల్తాన్ ఫాతిమా, ఏ వాసు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు నల్గొండకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో ఒక చాలా అరుదైన ప్రొసీజర్ చేసామన్నమాట. రీసెంట్ డేస్లో ఒక 2 months బ్యాక్ చాలా అరుదైన కేసు. ఇలాంటి కేసెస్ చాలా లక్షల్లో ఒకరికి ఉంటుంది. ఇలాంటి కేసెస్ చిన్న బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుల్తానా గారు 52 సంవత్సరాలు. తను ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే తిరిగారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తనకు మింగడం కష్టం. ఏదైనా అన్నం తీసుకున్నా కానీ, నీ వాటర్ తాగినా కానీ అన్నం అనేది లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోతుంది. ఈ అన్న వాహికల్లోనే ఫుడ్ ఆగిపోవడం వల్ల తనకేంటంటే ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళి జీర్ణశక్తి అనేది తగ్గిపోయి కంప్లీట్గా బరువు అనేది తగ్గడం జరిగిపోతుంది. సో అలా చాలా చోట్ల, చాలా హాస్పిటల్ 2 to 3 years నుంచి చాలా హాస్పిటల్ తిరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు. సో లాస్ట్కి యశోద హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లానికి చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడున్న నల్గొండలో ఉన్న డాక్టర్ గారు యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో పంపిస్తే మేము ఫస్ట్ ఏం చేసాము అంటే, ఎందుకు మనం అన్నం తినే ఫుడ్ పైపు ఎందుకు బ్లాక్ అవుతుంది, ఎందుకు అన్నం అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది చూసుకోవడం కోసం ఎండోస్కోపీ అనేది చేశాము. ఎండోస్కోపీ చేస్తే ఈ అన్నం తినే పైప్ అనేది అన్నవాహిక నుంచి కడుపులోకి వెళ్ళట్లేదు, స్కోపే వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని ఇంకొక టెస్ట్ చేసాం. అంటే అక్కడ ఏమైనా కండరాల కదలికలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది ఒక టెస్ట్ చేసాం. సో ఏదైతే అన్నవాహిక ఉంటుందో, అన్నవాహికకి కడుపుకి మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ అనేది నార్మల్గా ఏంటంటే అన్నం తినేటప్పుడు ఓపెన్ అవుతుంది, మిగిలిన టైంలో క్లోజ్ అవుతుంది. ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లాన్ని మేము ఇంకా కొన్ని టెస్టులు చేసేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారానే
ఆ ప్రొసీజర్ ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే అకలేషియా కార్డియా అని చెప్పేసి అంటాము. అది 1,00,000 మందిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, చాలా రేర్గా వస్తుంది అనమాట ఆ ప్రాబ్లము. సో ఆ ప్రాబ్లమ్ని ఇంతకుముందు సర్జికల్గా చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ వల్ల మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల అది ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్ చేయడం జరిగింది. ఎటువంటి చిన్న ఆపరేషన్ అంటే చిన్న ఇన్సిషన్ అనేది బయట నుంచి ఇవ్వకుండా డైరెక్ట్ లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసేసి ఏదైతే జంక్షన్ ఉంటుందో అది కంప్లీట్గా ఓపెన్ చేసాము. ఆ తర్వాత పేషెంట్ మళ్ళీ 1 డేలో డిశ్చార్జ్ చేసాం. ఆ తర్వాత కంప్లీట్గా నార్మల్ అయింది. నాకు 15 ఏళ్ళు చాలా బాధపడ్డా. అన్నం దిగకపోయేది, నీళ్ళు కూడా దిగకపోయేది. అన్నం తినాలంటే ఒక 2 గంటలు కూర్చునేది. 3 బాటిల్ ఇలా నీళ్ళు, ఇంత అన్నానికి 2 సార్లు నీళ్ళు తాగితేనే దిగేది, లేకపోతే దిగకపోయేది. ఇట్లా ఇక్కడ చూపించుకున్నా, నగరకల్లా చూపించుకున్నా, హైదరాబాద్ కూడా ఉస్మానియాలో చూపించుకున్నా, ప్రతి హాస్పిటల్లో చూపించుకున్నా, ఎక్కడ చూపించుకున్నా తక్కువ కాలేదు. దగ్గర 15 ఏళ్ళు నేను బాధపడ్డాను. ఈ సికింద్రాబాద్ హాస్పిటల్ కూడా తీసుకోకపోతే ఆడ కూడా 3 లక్షలు 4 లక్షలు అయితే అని చెప్పారు. చెప్తే దాని తర్వాత కొన్ని రోజులకు పైసలు నాకు టైం ఉందని ఇక్కడికి ఆరోగ్య హాస్పిటల్ పోయినా. పోతే ఆ డాక్టరు మన డాక్టర్ని పిలిపించి ఒకరోజు నన్ను పిలిపించి మాట్లాడి, హైదరాబాద్కి రానమ్మా చెప్తా నేను చూసి అని అంటే నేను పోయినాక ఆ టెస్ట్లు చేసి ఏం కాదు నీకు భయపడకండి, ఖర్చు కూడా తక్కువనే వస్తుంది అని చెప్పారు. ఆ ఇన్సూరెన్స్ వల్ల అక్కడ 1,25,000 ఆయన తగిలినాయి. 10-15 ఏళ్ళు మస్తు బాధపడ్డా అన్నం తినాలంటే. చాలా మంచిగా చేసేది. ఇప్పుడు మంచిగా తింటున్నా, నీళ్లు తాగుతున్నా, అన్నం మంచిగా తింటున్నా. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు, మంచిగా ఉంది. అసలు రేపు ఆపరేషన్ అనగా నీళ్లు కూడా తాగలేదు, దిగలేదు సార్. నీళ్లు దిగాక మా చెల్లె కొడుకు పాలన్న దిగితే వేడి పాలని పాలు తెచ్చి ఆ పాలు కూడా దిగలేదు. మస్తు బాధపడ్డా, 15 ఏళ్ళు మస్తు బాధపడ్డా. సార్ దేవుడు తర్వాత దేవుడే మంచిగా చేసేది, మంచిగా తగ్గింది, నాకు మంచిగా అన్నం దిగుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగినాయి, దాంతోపాటు పరికరాలు ఉన్నాయి, అంతకుమించి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు. పర్టికులర్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్, కిషన్ సార్ లాంటి వాళ్ళు మాకు దొరకడం, మాత్రం ఉండడం, చాలా సార్లు వచ్చి తయారు చేయడం, అది మా అదృష్టం. అండ్ హీఈస్ డన్ ఎ లాట్ ఆఫ్ కేసెస్. అప్పుడు ఎందుకంటే ఈ పోలింగ్ కేసెస్ చాలా రేర్ కేసెస్, అటువంటి మొత్తం 2-3 years లోపల 50 above క్రాస్ కావడం అదొక మాకు మంచి మైల్ రాయి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ దర్ issues, sir. And thanks personally for Sir also from Yeshwada Hospital.